హైదరాబాద్ ఇప్పటికే ఐటీ ప్రపంచంలో పరిచయం అవసరం లేని మణి మకుటం. ఏటా 2 లక్షల కోట్ల ఎగుమతులు, 3 లక్షలకు పైగా ఉద్యోగాలతో అలరారుతున్న టెక్ కేంద్రం. ప్రభుత్వాలు ఏవైనా ఇక్కడి ఐటీ పరుగుల్లో వేగం మాత్రం ఎప్పుడూ తగ్గింది లేదు. ప్రపంచంలో ఎన్ని టెక్ దిగ్గజ సంస్థలుంటే దాదాపు అన్నింటి అనుబంధ క్యాంపస్లు ఇక్కడ ఉండటం ఐటీ హైదరాబాద్ ఖ్యాతికి నిదర్శనం. భాగ్యనగరం ఐటీ పరుగుకి కొత్త ఊతం ఇస్తున్నాయి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. సింపుల్గా చెప్పాలంటే జీసీసీలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి 10 రోజులకు ఒక జీసీసీ ఏర్పాటవుతోంది. ఇదే విషయం చెబుతోంది మానవ వనరుల సేవల సంస్థ ఎక్స్ఫినో నివేదిక. మరి ఎంఎన్సీ కంపెనీలు రాష్ట్రం వైపు చూడటానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది? పెట్టుబడుల ఆకర్షణలో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది? దేశంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ అవకాశం అందిపుచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగేస్తున్నాయి. రాజధానితో పాటు ప్రముఖ నగరాల్లో మల్టీనేషనల్ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో పోటాపోటీగా ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ హబ్ గా ఉండగా రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది తెలంగాణ రాష్ట్రం. ఇదే విషయాన్ని మానవ వనరుల సేవల సంస్థ ఎక్స్ఫినో నివేదిక కూడా వెల్లడించింది. ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలో భాగ్యనగరం అగ్రగామిగా ఉందని తెలిపింది. రాజధానిలో 10 రోజులకు ఒక కొత్త జీసీసీ ఏర్పాటవుతోందని వెల్లడించింది. అమెరికా కంపెనీలు అధికంగా హైదరాబాద్లో తమ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. వేగంగా ఎదగడానికి ఉన్న అవకాశాలు, నాయకత్వ అనుభవం, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు పరిశీలించి హైదరాబాద్లో జీసీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని వివరించింది. మౌలిక సదుపాయాలకు తోడు ప్రభుత్వ మద్దతు కూడా ఇందుకు ఉపకరిస్తోందని విశ్లేషించింది. ఎక్స్ఫినో నివేదిక ప్రకారం గత 3 ఏళ్లలో దేశంలో ఏర్పాటైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో 40% హైదరాబాద్కు, బెంగళూరుకు 33% వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని జీసీసీలో 3.1 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. వీటిలో 57% ఇంజనీరింగ్, ఐటీ నిపుణులకే జాబ్స్ ఉంటున్నాయి. ఇది తెలంగాణలోని నైపుణ్య ఉద్యోగాల్లో 14% వాటా కలిగి ఉంది. జీసీసీ ఉద్యోగుల్లో 33% మంది మహిళలే ఉండగా అందులోనూ నాయకత్వ స్థానాల్లో 19% మంది ఉన్నారు. రాష్ట్రంలో 47.8 లక్షల మంది సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉన్నారు. వీరిలో 2.3 లక్షల మందికి 1 ఏడాది కంటే ఎక్కువ ఉద్యోగం అనుభవం ఉంది. అయితే వైట్ కాలర్ జాబ్స్ కోసం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి కంటే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చేవారే ఎక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ అంశం. ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే వ్యయాలు తక్కువ కావడం, సాంకేతికత సహా సాంకేతిక పారిశ్రామిక రంగాలు విస్తరించి ఉండటం హైదరాబాద్ కు ప్రధాన సానుకూలతలుగా మారినట్లు ఎక్స్ఫినో నివేదిక పేర్కొంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే మెజారిటీగా యుఎస్ లో ఉన్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే కన్స్యూమర్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళ ఈ ఐటీ కెపాసిటీస్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీ ఇండియాలో చాలామంది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఈరోజు అప్రాక్సిమేట్గా అరౌండ్ 400 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మీరు యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆల్ ద బిగ్ కంపెనీస్ నుంచి, ఆల్ ద బిగ్ కన్స్యూమర్ జైంట్స్ నుంచి అందరికీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ మోర్ డిజైరబుల్ కావడానికి కారణం ఏంటంటే మన దగ్గర టాలెంట్ పూల్ చాలా అవైలబుల్గా ఉంది. ఎకడమిక్ నుంచి చూసుకుంటే మన IIIT కానివ్వండి, లేకపోతే JNTUs కానివ్వండి, జనరల్ టాలెంట్ పూల్ చూసుకున్నా హైదరాబాద్ ఈజ్ ఏ గ్లోబల్ హబ్ ఫర్ ఇన్నోవేషన్. కాబట్టి మనకి టాలెంట్ పూల్ చాలా అవైలబుల్గా ఉంది. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల ఉపకార్యాలయాలనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అంటారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చౌకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని ఐటీ, R&D, ఫైనాన్స్, టెలికాం, బ్యాంకింగ్, వినియోగదారుల మద్దతు వంటి బహుళ సేవలను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాయి. వీటిలో నూతన టెక్నాలజీ అభివృద్ధితో పాటు స్థానిక స్టార్టప్లు, ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో కొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి. ఇందుకు భారీ స్థాయిలో ఏఐ, జెన్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, ఐఓటీ, క్లౌడ్,
అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వినియోగాన్ని పెంచుతున్నాయి. ఈ కంపెనీలు భాగ్యనగరంలో కొలువు తీరడం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే అంశం. వెస్టియన్ కన్సల్టింగ్ సేవల సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3200 జీసీసీలు ఉన్నాయి. వీటిలో 53% అంటే 1700 కేంద్రాలు భారత్లోనే ఏర్పాటయ్యాయి. అయితే 2028 నాటికి దేశంలో జీసీసీల సంఖ్య 2100కు పెరుగుతుందని రిపోర్ట్ అంచనా వేసింది. బెంగళూరులో అత్యధికంగా 487 సెంటర్లు ఉండగా 273 జీసీసీ కేంద్రాలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వాటిలో 20% పైగా భాగ్యనగరంలోనే ఉన్నాయన్నమాట. రాబోయే రోజుల్లో రాజధానిలో మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు కొలువు తీరుతాయని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా నైపుణ్యం కలిగిన స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, భాగ్యనగరం తర్వాత చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణే వంటి నగరాల్లో జీసీసీలు అధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. Hyderabad is a very culturally accommodating city compared with a lot of other bigger cities. And Hyderabad lo mana housing cost takku undadam valla kaniyandi, lekapothe how cosmopolitan Hyderabad in terms of mana various cultures kani religions kani accept cheyadaniki kaniyandi. So Hyderabad is in the forefront of many cities. ఈ మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ చూసుకున్నా, అమెజాన్ చూసుకున్నా, బిసైడ్స్ దేర్ హోమ్ ఆఫీస్ హైదరాబాద్ ఈస్ ద బిగ్గెస్ట్ జీసీసీ ఫర్ దేర్ కంట్రీస్. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్లో అత్యధికంగా ఏర్పాటవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్నేళ్లుగా ప్రభుత్వాలు భాగ్యనగరాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో విభిన్న పాత్రలు పోషించాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాయి. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉన్న ఐటీ ఉద్యోగులు రాష్ట్రంలో ఉండటం మరో సానుకూల అంశం. దీంతో పాటు తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాలతో పాటు అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించి అత్యధిక రాయితీలు కల్పించడం వల్ల రాష్ట్రంలో జీసీసీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంలోనూ హైదరాబాద్ ముందుందని ఐటీ పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. Hyderabad, Telangana is becoming prominent for global capability centers. చాలా మట్టుగా ఫార్మా కంపెనీస్, మెడికల్ కంపెనీస్ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి ప్రైమరీలీ 3 రీజన్స్. ఒకటి కాస్ట్, రెండోది టాలెంట్ అవైలబిలిటీ, మూడోది అప్రోచబిలిటీ. గవర్నమెంట్ తాలూకా సపోర్ట్, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న ట్యాక్స్ రిఫార్మ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ బాగున్నాయి. అదే విధంగా హైదరాబాద్, తెలంగాణలో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. దానికి తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎంప్లాయీ స్కిల్స్ కి కొంచెం ట్యాక్స్ లయబిలిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్, అకాడమియా, ఇండస్ట్రీస్ లో కూడా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇస్తే ఐ థింక్ హైదరాబాద్ చాలా ఇంకా ముందుకెళ్తుంది. అలాగే తెలంగాణ స్టేట్ ఈ జీసీసీలో ముందడుగు వేయచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో వందలాది జీసీసీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో జీవశాస్త్రాలు, ఫార్మా రంగానికి చెందిన బహుళజాతి కంపెనీల కేంద్రాలు ఉన్నాయి. ప్రముఖ 10 ఫార్మా కంపెనీల్లో 8 సంస్థల జీసీసీలు భాగ్యనగరంలోనే ఉండటం విశేషం. ఇందులో ఎలీ లిల్లీ, నోవార్టిస్, బిఎంఎస్, సనోఫీ, రోష్, ఆమ్జెన్, బేయర్, ఎంఎస్డి ఉన్నాయి. ఇవే కాకుండా హెల్త్ కేర్ సేవల సంస్థ అయిన ఎవర్నార్త్, ప్రపంచంలోని అతిపెద్ద యానిమల్ హెల్త్ కంపెనీ అయిన జోటీస్ పరిశోధనా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఐటీ సాఫ్ట్వేర్ విషయానికొస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ టెక్నాలజీస్, అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అనేక సంస్థలు ఉన్నాయి. జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి బ్యాంకింగ్ కంపెనీలతో పాటు అంతర్జాతీయ బీమా సంస్థల కేంద్రాలు భాగ్యనగరంలో ఉన్నాయి. వీటితో పాటు హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమేటివ్ అండ్ ఏరోస్పేసెస్, ఈ కామర్స్ తదితర రంగాలకు చెందిన జీసీసీ కేంద్రాలు హైదరాబాద్ లో కొలువుదీరాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, తర్వాత ఆపరేషన్స్ ఆస్పెక్ట్స్కి, వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పెంచుకోవడానికి, ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎంఎన్సీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అదర్ దెన్ దేర్ మెయిన్ సెంటర్స్ ఇన్ ద హెడ్ ఆఫీస్, అదర్ దెన్ ద హెడ్ ఆఫీస్ మెయిన్ సెంటర్స్,
వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే సెంటర్స్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు. గత సంవత్సరంలో 27 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ మనకు అత్యధికంగా హైదరాబాద్లో వచ్చాయి. అండ్ ఈ 27లో జాగర్, తర్వాత బాష్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చాలా వరకు, ఎలీ లిల్లీ లాంటి కంపెనీస్ విత్ వెరీ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. భాగ్యనగరంలోని హైటెక్ సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో జీసీసీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ కేంద్రాల ద్వారా రాష్ట్రానికి అత్యధికంగానే ఆదాయం సమకూరుతోందని ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జీసీసీ కేంద్రాలకు హైదరాబాద్ హబ్గా మారి తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీ చేరుకునేందుకు దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు వేలాది మందికి అత్యధిక వార్షిక వేతనంతో మరింత ఉపాధి లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రంగాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న సర్కార్తో పాటు తదుపరి ప్రభుత్వాలు సైతం భాగ్యనగరాన్ని జీసీసీ హబ్గా తీర్చిదిద్దడానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ కంపెనీలకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలి, అత్యధిక రాయితీలు ఇవ్వాలి, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం పొందేలా నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దాలి. అందుకనుగుణంగా విశ్వవిద్యాలయాలతో సమన్వయపరుచుకోవాలి. అప్పుడే విజన్ 2047 లక్ష్యం నెరవేరడంతో పాటు తెలంగాణకు $1 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమవుతుంది.